డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఏప్రిల్ 28, 2025 దేవుని నుండి ఒక సూచన. మొదటి తిమోతి 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైనట్టి వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఈనాటి దైవాంశము తిమోతి 2 తిమోతి 2:23. నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. తిమోతి లుస్త్రకు చెందినవాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. అతని తల్లి యునీకే, అమ్మమ్మ లోయి. వారిరువురు బాల్యం నుండే అతనికి లేఖనాలను బోధించిన వారు. పౌలు లుస్త్రలో రాళ్లతో కొట్టబడినప్పుడు పౌలు చూపించిన గొప్ప ధైర్యాన్ని తిమోతి స్వయంగా తెలుసుకొనుట వలన క్రీస్తు సువార్తను అంగీకరించుటకు సిద్ధపడినాడు. పౌలు పట్ల తిమోతి అమితమైన గౌరవాన్ని పెంచుకున్నాడు. పౌలుకు నమ్మకమైన స్నేహితుడు మరియు తోటి పరిచారకుడు అయ్యాడు. పౌలు తిమోతి లాంటి మనస్తత్వం ఉన్న తోటి పరిచారకులు మరొకరు లేరు అన్నంతగా భావించే విధంగా నమ్మకత్వాన్ని పొందినాడు. కష్టతరమైన సంఘాలకు పౌలుతో పాటుగా తిమోతి వెళ్లాల్సిన అవసరం లేదని అతన్ని ఒక్కన్నే పంపించే విధంగా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. సంఘాలలోని సంక్లిష్ట సమస్యలను విప్పి విషయాలు సరిదిద్దుతాడని పూర్తి నమ్మకంతో పౌలు తిమోతిని పంపేవాడు. పౌలు ఏథెన్స్కు వెళ్ళినప్పుడు తిమోతి పౌలుతో కలిసి యూరప్కు వెళ్ళి బెరయాలో కొత్త చర్చిని స్థాపించడంలో సహాయపడినాడు. కొరింథీ సంఘములోను ఎఫెసీ సంఘములోను పనిచేశాడు. పౌలు తిమోతికి 2 పత్రికలను వ్రాసాడు. మొదటి పత్రిక ద్వారా తిమోతి అనారోగ్యంతో బాధపడినట్లుగా మనకు అర్థమవుతుంది. తప్పుడు బోధల ద్వారా, విశ్వాసం ద్వారా రక్షణను తక్కువ చేసిన మతానికి వ్యతిరేకంగా తిమోతి నిరంతరం గట్టిగా నిలబడాల్సి వచ్చింది. నేటి సంఘాలలో యువ క్రైస్తవులు తరచుగా వయసులో పెద్ద పరిశుద్ధులతో స్నేహం చేయరు. కానీ తిమోతి పౌలు కంటే వయసులో ఎంతో చిన్నవాడైనను పౌలుకు జతపనివాడుగా ఉన్న విధానం ద్వారా పెద్ద యువ విశ్వాసులు మరియు యువకులు కూడా ఉత్తేజపరచబడతారు, ప్రోత్సహించబడతారు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుడు మనల దీవించి తిమోతి వంటి జీవితమును జీవించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, తిమోతిలాగా నమ్మకమైన నీ బిడ్డగా జీవించుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.